మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఆ ఇద్దరక్క చెల్లెలకు పట్టుమని 10 ఏళ్లు లేవు. సంగీతం బ్యాక్గ్రౌండ్ అసలే లేదు. కానీ స్వచ్ఛమైన సంగీతం వాళ్ళ సొంతం. వాళ్ళు తేనె పాట పాడితే మేను పులకరిస్తుంది, వీణ పాట పాడితే జాన పరవశిస్తుంది, ఈల పాట పాడితే గాలి తాళం వేస్తుంది, జావళీలు పాడితే జాము తెల్లవారుతుంది, భూపాళం పాడితే భూగోళం అదురుతుంది, హిందోళం పాడితే ఆందోళన కలుగుతుంది. వాళ్ళు గొంతు విప్పి పాడితే మంత్రముగ్ధులవ్వాల్సిందే. శ్రోతలంతా బుద్ధిగా వంత పాడాల్సిందే. తేట తెలుగు పాటలమ్మ తోటలో పూసిన పువ్వులు ఈ సంగీత సోదరీమణులు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన ఈ సింగింగ్ సిస్టర్స్ గురించి మరింత తెలుసుకుందాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. పరిగి పట్టణంలో ఫ్రూట్ జ్యూస్ సెంటర్ నడిపించే దేశ్యపు మల్లేష్ హాసిని దంపతులకు పుట్టిన ఈ సరస్వతి పుత్రికల పేర్లు నిఖిత, రుచిత. స్థానిక బృంగి స్కూల్లో 5వ, 7వ తరగతి చదువుతున్న ఈ అక్కా చెల్లెలకు సంగీతం అంటే ప్రాణం. ఏ పాటనైనా సరే ఒక్కసారి విన్నారంటే అదే బాణిలో 5 నిమిషాల్లో అలవోకగా పాడేస్తారు. అదే రాగంలో పియానో ప్లే చేస్తారు. ఒక సాంగ్ ని మరో సాంగ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో పాడటం వీరి స్పెషల్. ఉదాహరణకి నల్గొండ గద్దెరపడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఊపోపిన 3 రంగుల జెండా పట్టిసింగమోలే కదిల్నాడు రేవంతుడు అనే సాంగ్ ట్యూన్ ని అదే మ్యూజిక్ తో ఒంటరిగా లంకను చేరి సీతమ్మను చూచి రమ్మంటే కాల్చి వచ్చిండు మన అంజన్న అంటూ మార్చి పాడితే వాళ్ల సొంత ఛానల్లో ఒక్క రోజులోనే 2 మిలియన్స్ వ్యూస్ వచ్చాయంటే ఈ సింగింగ్ సిస్టర్స్ గాత్రం స్పెషాలిటీ ఏంటో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పాటలు 10లు కాదు, 100లు కాదు, వేలాది పాటలు పాడారు, పాడుతూనే ఉన్నారు ఈ చిన్నారులు. అయితే వీరిద్దరూ కూడా సంగీతం నేర్చుకోలేదు, ఏ గురువు దగ్గరికి వెళ్లనే లేదు. కేవలం ఏకలవ్యుడి మాదిరిగా కళ్లతో చూస్తూ చెవులతో వింటూ వారికి వారే పదాలను పేర్చుకుంటూ వెళతారు. స్వతహాగా భక్తిభావం ఎక్కువగా ఉన్న తండ్రి మల్లేష్ 5 ఏళ్ల కిందట 13,000 పెట్టి పియానో కొనిస్తే ఇప్పటికీ అదే పియానో మీదనే వీళ్ల ప్రాక్టీస్ నడుస్తోంది. ఎక్కువగా భక్తి పాటలను వీళ్ళు బాగా పాడతారు. చిన్న కచేరీలకు కూడా వెళ్తూ ఉంటారు. వీళ్ల గురించి తెలుసుకున్న బిత్తిరి సత్తి ఇటీవల ఓసారి తన దగ్గరికి పిలిపించుకుని సన్మానం చేసి దీవించారు. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉందన్నారు. అయితే ఈ చిన్నారులకు గురువు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళ నాన్నే అని చెప్పాలి. చిన్నారుల్లో కళ ఉందని గుర్తించిన ఆ తండ్రి అందరు పిల్లల మాదిరిగా ఫోన్లలో వీడియోలు చూస్తూ గేమ్లు ఆడుతూ టైం పాస్ చేయకుండా తన పిల్లలకు పియానో కొనిచ్చి ఇలా ఎంకరేజ్ చేస్తున్నాను అంటున్నారు. అడగాలే కాని ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుదా, పిలవాలే కాని పలికేటి తోడు నీడైపోతా. ఏదేమైనా ఇంత చిన్న వయసులోనే భక్తిభావం పుడికి పుచ్చుకొని సొంతంగా మ్యూజిక్ క్రియేట్ చేస్తూ తమ గానంతో మైమరిపింప చేస్తున్న ఈ సింగింగ్ సిస్టర్స్ కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.